నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి మీరు పొందిన వైభవాలు సన్మానాలు లేదా ఎక్కడెక్కడో ఊళ్ళు తిరుగుతారు చూడండి, ముఖ్యంగా అవి స్టేటస్ల కింద పెట్టకండి. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మీకు తెలియదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొన్ని స్టేటస్ల వల్ల. ఒక కుర్రాడు కాలేజీకి సెలవు పెడతాడు, వాడు తండ్రితో కలిసి యాత్రకు వెడతాడు. ఆ యాత్ర అంతా వెంటనే స్టేటస్ కింద పెడతాడు బొమ్మలు. అక్కడ చదువుకుంటున్న కుర్రాడు ఇది చూశాడు, వాడికి వెంటనే డిప్రెషన్. నాకు కూడా సెలవు ఇస్తుంటే నేను వెళ్ళేవాడిని కదా, శుభ్రంగా ఎంజాయ్ చేసేవాడిని. పైగా వీడు రేంజ్ రోవర్ కారు కొంటాడు, బెంచ్ కారు కొంటాడు. వీడు బాబు అక్రమంగా సంపాదించాడు, అందుకని వాడు ఆ కారు ఎక్కి పెడతాడు, ఫ్రెండ్లీ లాంగ్ డ్రైవ్ విత్ ఫ్యామిలీ అని పెడతాడు స్టేటస్. అంత అవసరమా? ఒళ్ళు పొగరు అంటారు దీన్ని, ఒళ్ళు పొగరు అంటారు. నీకు రేంజ్ రోవర్ కారు ఉందని, నువ్వు ఫ్యామిలీ డ్రైవ్ చేసావని, లాంగ్ డ్రైవ్ చేసావని ప్రపంచం అందరికీ తెలియాలండి. నువ్వేనా మహానుభావుడివా? ప్రపంచాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్తవా? నువ్వు ఏమైతే మాకెవడికి కావాలయ్యా? స్టేటస్ పెడుతున్నావంటే ఎదుటి వాళ్ళని అవమానిస్తున్నావని అర్థమమ్మా, అనుమానమే లేదు. ఇక్కడ చూసేవాళ్ళని అవమానిస్తున్నావు. ఎందుకు స్టేటస్ పెట్టాలి? పైగా అది మనకే నష్టం. మనం ఎక్కడున్నామో తెలిస్తే మనం ఎవడైనా ఒకటి వేసేదలుచుకుంటే స్పష్టంగా వచ్చి 5 నిమిషాల్లో వేసేస్తాడు, అనుమానమే లేదు. స్టేటస్ పెట్టకపోవడమే మంచిది. గొప్ప 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 ఈ గొప్ప గురిగించుడుకుందని జీవితం నాశనం అయిపోయింది. ప్రతిదీ గొప్ప, ఏం చేసినా పెట్టేయాలి. ఓ డ్రెస్ చేసుకోగానే పెట్టేయాలి. అన్నంతో ఇంకా విచిత్రమైన స్టేటస్లు అండి. టిఫిన్ వండుతారు పొద్దునే, టిఫిన్ స్టేటస్లో పెడతారు. నీ తల్లి బంగారంగా నీ టిఫిన్ ఒక్కతిగా ఉండేవా? ప్రపంచంలో ఎవడు టిఫిన్ తినలేదా? అది స్టేటస్ పెట్టాలా? కంచంలో వడ్డించిన పదార్థాలు స్టేటస్ పెడుతున్నారు. మా ఇంట్లో ఇవి వండుకున్నా. నువ్వు వండుకుంటే ఎవడికి, విషం తింటే ఎవడికి, దాన్ని స్టేటస్లో పెడతావేటి? ప్రతిదీ ప్రచారం, ప్రతిదీ ప్రచారం, ప్రతిదీ ప్రచారం.